సరే సరే అన్న, నేను వస్తున్నా మీ దగ్గరికి మీ పాయింట్ దగ్గరికి వస్తున్నాను. ఆగండి. నేను టైం ఇస్తాను, ఒకరు అయ్యాక ఒకరు మాట్లాడండి, అర్థమవుతుంది. సరదాగా వెళ్ళారు అని అనడానికి, రాష్ట్రం కోసం వెళ్ళారు అనడానికి డిఫరెన్స్ ఉంటుందండి. సరదాగా వెళ్ళటం అంటే ఏంటో తెలుసా? కుటుంబంతో, మినిస్టర్స్ తోటి ఒక ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని రాష్ట్రం మీద 7-8 కోట్లు భారం వేసి విలాసవంతంగా వెళ్ళడానికి, స్విట్జర్లాండ్ దావోస్ వెళ్ళడానికి మధ్యలో లండన్ వెళ్ళి ఫ్లైట్ తిప్పుకుంటా తర్వాత నెక్స్ట్ డే దావోస్ వెళ్ళారు చూసారా? అది ఎంజాయ్మెంట్కి వెళ్ళటం. డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తోటి ఎక్కడైతే బాంబే నుంచి లోకేష్ గారు వెళ్ళారు, ఢిల్లీ నుంచి రామ్మోహన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఆర్డినరీ సిటిజన్స్ లాగా వెళ్ళారు. ఇది విలాసవంతంగా వెళ్ళినట్టు కాదు. ఇంకోటి ఏంటంటే అక్కడ రిప్రజెంటేషన్స్ అనేవి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎక్కడా కూడా ఇందాక వారు చెప్పినట్లు గజేంద్ర గారు ఎవరినో డిప్యూటీ సీఎం చేయాలనో లేక ఇంకొకటి చేయాలనో ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు, రాష్ట్రం కోసం మాత్రమే వెళ్ళారు. మేము దాని గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు ఆగండి, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుకోండి ఏదైనా ఉంటే. చెప్పలేదు, మేము సొంతంగా క్రియేటివిటీ చేసుకుని చెప్పుకుంటే పర్వాలా. చెప్తా అన్ని చెప్తానులేండి. ఒక నిమిషం, ఆయన ఏదో క్వశ్చన్ రైజ్ చేశారు. గజేంద్ర గారు మీరు ఏదో మాట్లాడతారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. గజేంద్ర గారు టీజీ భరత్ గారు గట్టిగా మాట్లాడండి. రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు మేము చెప్తున్నాం. రామ్మోహన్ నాయుడు గారు ఏం మాట్లాడలేదు. రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడింది లోకేష్ గారు ఏ క్యాపబిలిటీ తోటి ఉన్నారు అనేది. టీజీ భరత్ గారు మాట్లాడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కల్పించుకొని మనం వచ్చిన పరిస్థితి ఏంటి, మనం ఇక్కడ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, దావోస్లో మనం వచ్చింది పెట్టుబడుల కోసం, ముఖ్యమంత్రుల కోసం, లేక డిప్యూటీ సీఎం పొజిషన్ల కోసం కాదు అని చెప్పేసి ఇమీడియట్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడము, దాంతో పాటుగా అక్కడ ఉన్న లోకల్ లీడర్స్. ఒక నిమిషం ఆగండి. పర్సనల్ గా తిట్టిన అన్ని మీకు వీడియో క్లిప్పులు పెడతారా? మీరు ఎంతమందిని తిట్టారో అన్ని వీడియో క్లిప్పులు ఏమైనా బయటకు పెట్టారో చెప్పండి. చెప్పేదేనండి, ఒక నిమిషం ఆగండి, టైం వేస్ట్ చేయబాకండి, ఆగండి, ఒక 2 నిమిషాలు ఆగండి, ఒక 2 నిమిషాలు ఆగండి, ఒక 2 నిమిషాలు ఆగండి. ఇప్పుడు వారు వెళ్ళింది ఒక రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర పెట్టుబడుల కోసం వెళ్ళారు. ఇదివరకు ఒక్క నిమిషం ఆగుతారా మీరు? ఎన్ని తెచ్చారు అని అనేది చెప్తాం. మేము ఎవరెవరన్నా కలిసాము ఏంటి అని అనేది చెప్తున్నాం. మీరేం తీసుకొచ్చారు? అప్పడాల కంపెనీలు తీసుకొచ్చారా? మామిడి తాండ్ర కంపెనీలు తీసుకొచ్చారా? పానీపూరి వాళ్ళని తీసుకొచ్చేసి లేక ఐపాక్ వాళ్ళని తీసుకొచ్చి అద్దె కోట్లు పెట్టేసేసి సిఐ అని చెప్పి ఒక పనికి మళ్ళీ సబ్మిట్ ఒకటి పెట్టి వైజాగ్ లో మీరు మాట్లాడతారు. ఇవాళ వెళ్ళారు, హిటాచి తోటి మీటింగ్ అయింది, టిమోజిక్ తోటి. ఆగండి సార్, మీరు ఆగండి. గజేంద్ర గారు మీకు టైం ఇస్తాను, 1 by 1 వెళ్దాం. మీరు మాట్లాడే మాట వినిపించదు, ఖచ్చితంగా ఇంటరప్ట్ చేయకండి. కాదు గజేంద్ర గారు, ఎవరికి భయపడక్కర్లేదు. ఒక్క నిమిషం వారు మాట్లాడక మీకు టైం ఇస్తాను, మీరు మాట్లాడదురు గాని కొంత సమయం. కాదు మీరు మాట్లాడండి, ఖచ్చితంగా ఆయన మాట్లాడిన ప్రతి దానికి కౌంటర్ ఇవ్వండి, టైం ఇస్తాను. రైట్. ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు అనేది ఇంపార్టెంట్ ఏ విధంగా ఉంది అనే దానికోసం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఇప్పుడు ఈ గత 7 నెలల్లోనే మనకి ఏ విధంగా పెట్టుబడులు వచ్చినాయి అనేది మనం చూస్తున్నాం. 7 నెలల్లోనే కేవలం సెంట్రల్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వాటి ద్వారానే మనకి 3 లక్షల కోట్లు శంకుస్థాపన జరిగినాయి. ఇందులో భాగంగా 1,86,000 కోట్లకు సంబంధించి ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. టాటా పవర్ అనే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి మేము సోలార్ అండ్ విండ్ దాంట్లో 40,000 కోట్లు పెట్టుబడి పెడతామని అన్నారు. అర్సన్ అండ్ మెట్ల వాళ్ళు 1,40,000 కోట్లు పెట్టుబడులు పెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు. దానికి సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించిన మేనేజింగ్ టీమ్ తోటి నిన్న మాట్లాడారు దావోస్లో. ఇక రిలయన్స్ వాళ్ళు వచ్చేసరికి 65,000 కోట్లు బయోఫ్యూయల్స్లో పెట్టుబడులు పెట్టడానికి మేము సుముఖంగా ఉన్నామని వాళ్ళు చెప్పారు. ఇక రోడ్లు కావచ్చు, రైల్వేలు కావచ్చు, వీటన్నిటితోటి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి ఇంకొక 1,00,000 కోట్ల పైన ఇవి ఉన్నాయి. ఓవరాల్గా గత 7 నెలల్లో సుమారుగా 6.5 లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంఓయూలు కావచ్చు, లేదు అంటే శంకుస్థాపనలు కానీ జరిగినాయి. మేము చాలా క్లియర్గా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం అనేది నెక్స్ట్ 2.5 సంవత్సరంలో 2028కి 28 జనవరి ఇదే డేట్ పెట్టుకోండి, 2028 జనవరి 26 రిపబ్లిక్ డే రోజు లోపల ఆంధ్రప్రదేశ్లో అమరావతి పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది. దాంతోపాటుగా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ మేము ఇచ్చిన హామీ యువకాలంలో 20 లక్షల ఉద్యోగాలు అనేది, అందులో మెజారిటీ మినిమం 15 లక్షలకైనా
పైన ఉద్యోగాలు పూర్తవుతాయి. దాంతో పాటుగా ఈ వైసీపీ తుడిచిపెట్టుకొని పోవటం ఖాయం. అది మధ్యలో వైసీపీ ఎందుకు వచ్చింది అంటే ఎందుకు ఇన్ని ఇంప్రూవ్మెంట్ జరిగిన తర్వాత మనిషి అన్నాడు ఎవడో కూడా అటు పోడు కదండి. 40% ఓట్ షేర్ ఉన్న పార్టీ ఎలా తుడిచిపెట్టుకుపోతుంది? ఖచ్చితంగా పోతుంది. వైఎస్ జగన్ అనే అతను ఒక యాక్సిడెంటల్ సీఎం. తండ్రి సింపతి పెట్టుకొని ఒక కోడికత్తిని పెట్టుకొని లేదా వివేకానంద రెడ్డి హత్యని పెట్టుకొని సీఎం అయిన ఒక యాక్సిడెంటల్ మనిషి. ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత ఆయన విచ్ఛిన్నాన్ని కంపేర్ చేసుకున్న తర్వాత విఘ్నతగా ఆలోచించే ఏ ప్రజలు కూడా అతన్ని మళ్ళీ ఎన్నుకోవాలి అని కూడా అనుకోరు. ఇప్పుడున్న 11 కూడా రావు. అది గజేంద్ర గారు, మీకున్న అభ్యంతరాలు మీరు ఇంతకు ముందు నుంచి మాట్లాడుతున్నారు కానీ అది అర్థం అవ్వాలి కదా. అన్న ఏమంటున్నారంటే మేము దావోస్కి వెళ్ళిపోయినాము, తెచ్చేస్తున్నాము, అయిపోయింది అంటున్నారు. 5 సార్లు దావోస్కి వెళ్ళారు వీళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి. ఈ 5 సార్లు దావోస్కి వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చి ఈ రాష్ట్రం ఒక వెలుగు ఉండాలి. మరి ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది. పేదరికంలో ఇంకా మగ్గుతుంది. పింఛన్ శాతం పెరిగిపోతుంది. రేషన్ బియ్యం ఇస్తున్నారు. దారిద్ర్య రేఖ ఉన్నటువంటి కుటుంబాలు ఇప్పటికీ అలానే ఉంది. మరి వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? పూరి విషయాలు మాట్లాడుకుంటే మనం దేశవ్యాప్తంగా కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది కదా. నేను అది కాదు, నేను పోటుగాడిని మొనగాడిని నాకు మించిన లేదంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎవరి పార్టీ నుండి వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఖచ్చితంగా ఎవరి పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు కదా. మేము రాగానే మేము చెప్తున్నాము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికము ఏ విధంగా ఉందో ఒకసారి గ్రామాల్లో వచ్చి చూస్తే అర్థమవుతుంది. నేను పెట్టుబడులు తెచ్చి 3 లక్షలు. ఒక చిన్న క్వశ్చన్ గజేంద్ర గారు, మీరు ఏవైతే తీసుకొచ్చారో కొన్ని హామీలు కానీ కొన్ని పథకాలు కానీ వాటి వల్ల పేదరికం చాలా వరకు తగ్గిందని నమ్ముతున్నారా ఏపీలో? ఎక్కడ ఎవరు తీసుకొచ్చిన పథకాలు? మీరు తీసుకొచ్చిన పథకాలు. గత ప్రభుత్వం మీదే కదా. గత ప్రభుత్వంలో మేమేం చేసినామో ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉన్నారు? కాదు గజేంద్ర గారు, మిమ్మల్ని దీపా గారు ఒక్క విషయము నన్ను మాట్లాడుకుంటా మీరు ప్రశ్న అడిగితే అడగండి. ఎదుటి వ్యక్తిని ఏ విధంగా ట్రీట్ చేస్తారో అవతల వ్యక్తిని కూడా అదే విధంగా ట్రీట్ చేయడం మంచిదమ్మా. ఖచ్చితంగా ట్రీట్ చేస్తాం. వాళ్ళకి ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళ సమాధానము వాళ్ళు ఏ విధంగా అట్లా కాదు గజేంద్ర గారు, ఒక్క నిమిషం కొంచెం పేషెన్స్ తో ఉండండి. ఖచ్చితంగా పేదరికం గురించి మాట్లాడారు కాబట్టి కొంత మీరు తగ్గించారని నమ్ముతున్నారా అని అడుగుతున్నాను. అది మీకు పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? ఎందుకు కోపం వస్తుంది? మేము కోపం కాదు, ఒక ప్రశ్న అడిగినప్పుడు దాని సమాధానం పూర్తిగా విన్న తర్వాత మీరే అంటారు కదా దీపా గారు, 1 నిమిషం ఆగండి ఆయన చెప్పేది విందాం అంటారు కదా. ఎదుటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు క్షుణ్ణంగా విన్నప్పుడు నాలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు అర్థంగా మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తున్నారు అనుకుంటున్నాం. కాదు మీరు పేదరికం గురించి మాట్లాడారు, నిర్మూలన జరగలేదంటారు, కొంతైనా తగ్గించగలిగారని నమ్ముతున్నారా అంటే దాంట్లో తప్పేంటి? మా ప్రభుత్వంలో ఖచ్చితంగా పేదరికాన్ని నిర్మూలించడానికి అనేక సంక్షేమ పథకాలు, ఉపాధిని కల్పించేటువంటి పథకాలు తీసుకొచ్చినాం. దాన్ని 5 సంవత్సరాల్లో పేదరిక నిర్మూలన పూర్తిగా చేయాలన్నది మనిషి చేతులు లేనటువంటి కార్యక్రమం. దానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం మాకు లేకపోవడం వల్ల మళ్ళీ పేదరికంలోకి రావడం జరిగింది. వీళ్ళు ఇచ్చినటువంటి ఇప్పుడు కూటమి ఉన్నటువంటి ప్రభుత్వము 7 మాసాల్లో వీళ్ళు ఏదైనా చేస్తుంటే పేదరికాన్ని కాస్త కూస తగ్గించేటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఏది కూడా నిర్వర్తించకుండా మేము అద్దాల మేడలు కట్టేస్తాము, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చేస్తాము. ఈ రాష్ట్రంలో అక్షరాస్యత ఎంత ఉంది, చదువుకున్న నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, చదువు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఉపాధి కల్పించాలన్న అంశాలు పక్కన పెట్టి సరే మీరు పెట్టుబడులు తీసుకొస్తారంటే మేము దాన్ని స్వాగతిస్తాం. మీరు ఖచ్చితంగా తీసుకొస్తారంటే తీసుకువస్తానని డ్రామాలు ఆడితే, తీసుకువస్తానని నటన చేస్తే, 5 సంవత్సరాల కాలక్షేపం చేస్తే అదే కదా మాకు ఇబ్బంది, అదే కదా మాకు అభ్యంతరము. మీరు తీసుకొచ్చి స్వాగతించడానికి మేము రెడీగా ఉన్నాం, పూలదండలు పెట్టుకుని ఉంటాం. మేము శంకుస్థాపనలు ఎక్కడ చేస్తారు చెప్పండి. ఇప్పుడు అన్న చెప్పాడు 7 నెలల్లో పెట్టుబడులు 3 లక్షలు, 1.6 కోట్ల ఏదో అన్న లెక్కలు చెప్తున్నాడు. టాటా కంపెనీ అంటున్నాడు, ఇంకో కంపెనీ అంటున్నాడు. ఆ కంపెనీలు ఎక్కడ ఎలా ఏ విధంగా వచ్చిందో చెప్తే చూసి తరించడానికి, లేదా అక్కడ ఆ కంపెనీలు ఉంటే అక్కడ పోయి మేము అప్లికేషన్ పెట్టి దరఖాస్తు చేసుకుని ఉద్యోగం పొందడానికి వెసులుబాటు మాకు కల్పించాడని అడుగుతున్నాం. మీకు తెలిస్తే సరిపోతుందా ఆ కంపెనీ ఎక్కడ ఉంది ఎలా ఉంది అనేది? ప్రజలకు కూడా తెలియాలి కదా. ఆ తెలియాలంటే అక్కడ ఉండాలి కదా. అక్కడ ఉండాలంటే వీళ్ళు ప్రతిపాదన చేసి ఉండాలి కదా. ఆ ప్రతిపాదన చేసి ఉండాలంటే వీళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి ఉండాలి కదా. అవన్నీ డ్రామాలు కదా. ఆ రోడ్డు మీద ఎండమావులు ఎలా కనిపిస్తాయి? ఎండమావులు రోడ్డు మీద మంచి ఎండలో ఎండమావులు కనిపిస్తాయి మనకి. దగ్గర పోతే అక్కడ ఏమీ ఉండవు.
అలాంటి నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు. అది మా బాధ. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మేము పెట్టుబడులు తీసుకొస్తాం, మేము పోటుగా మునగాలి అంటున్నారు కదా, అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు చెప్పినటువంటి 6 సూపర్ 6 అమలు చేయమని చెప్పండి ఒక పథకాలని. అప్పుడు మేము స్వాగతిస్తాము, ప్రజలు కూడా మిమ్మల్ని విశ్వసించిన పరిస్థితి ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి ఏదైనా సెలవు డబ్బా కొట్టుకుంటాము, నా వల్లే అవుతుంది నా వల్ల అవుతుంది అని మూర్ఖత్వము, అహంకారము. నా వల్ల కూడా అయ్యిందని చెప్పుకోమని చెప్పండి వీళ్ళని. లేదు నా వల్ల కూడా అవుతుందని చెప్పుకోమని చెప్పండి, నేను కూడా చేస్తానని చెప్పండి. లేదు నేనే చేశాను నేనే చేస్తాను నా వల్లే అవుతుంది అని చెప్పుకోవడం తప్పని మేము అంటున్నాము. నేను అందుకింత ముందు చెప్పాను, వ్యవసాయాన్ని కనబెట్టింది నేను అంటాడు అతను. అన్నంత ముందు అన్నాడు కంప్యూటర్ కనబెట్టింది నేను అంటాడు అతను. అంతెందుకు మానవ జాతిని కనబెట్టింది నేను అంటే కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు మానవ జాతిని కనబెట్టారనేది వీళ్ళు డిబేట్లలో లేదా మీటింగ్ లో మాట్లాడే పరిస్థితి ఉంటుంది. నేను కూడా చేశానని చెప్పుకోమని చెప్పండి. ఇంతకుముందు కేటీఆర్ మాట కూడా అదే అన్నారు. కేటీఆర్ మాకేమో మిత్రులు కాదు, ఆయన వేరే రాష్ట్రం. నేను కూడా చేశాను, చంద్రబాబు నాయుడు కూడా చేశారు, వచ్చే ప్రభుత్వాలు కూడా చేస్తాయి, అది వాస్తవము. హైదరాబాద్ అన్నది మహానగరము. హైదరాబాద్ ఇంత ముందు ముస్లిం పరిపాలించినప్పటి నుంచి ఆ బ్రాండ్ ఉంది, ఆ పేరు ఉంది. అభివృద్ధి చెందుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గురు కూడా చేశారన్నది వాస్తవం. చంద్రబాబు నాయుడు అదే చేశారన్నది అబద్ధము. దాన్ని మనం నమ్మాలి. ఈరోజు అమరావతి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అమరావతికి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత రాజధాని చేస్తానని ఆ రోజు ఎందుకు వచ్చారు, ఎటువంటి పరిస్థితుల్లో వచ్చారు, మరి 5 సంవత్సరాల్లో రాజధాని ఎందుకు కట్టలేమని అడుగుతున్నాం. ఈ రోజు మీరు రాజధాని కట్టుంటే 3 రాజధానుల అంశం వచ్చేది కాదు. ఆలోచన రావడానికి పునాది చంద్రబాబు గారే వేశారా? అంటే 3 క్యాపిటల్స్ అయితే బాగుండు అనే